2 రోజుల కిందట సర్వే చేసినట్టున్నారు కదా. ఎన్ని చేసినా ఏమైనా మేమైతే ఇయ్యాము. ఏం చేసుకుంటావో చేసుకో, ఇంకా చంపి నేను తీసుకుంటా అంటావా తీసుకో, ఎట్లా తీసుకుంటావో మేము కూడా చూస్తాం. ఇంతమందిని చంపి తీసుకుంటావా సరే, సరాసరి మేము ఇండే కూర్చుంటాం, వచ్చిరా మాట్లాడు, ఎలా తీసుకోవాలో, నువ్వు ఎలా మాట్లాడాలో, ఏ పద్ధతిలో మాట్లాడాలో నువ్వు అలా వచ్చి మాట్లాడు. మేము ఇస్తామా ఇయ్యమా అది తర్వాత విషయం. నువ్వు వచ్చి మాట్లాడు, మేము ఇస్తామా ఇయ్యమా అది తర్వాత విషయం. నువ్వు ఎవరినో పంపించి ఇదేమైనా పాకిస్తానా? నువ్వు అంటే పోలీసులను పంపించనీకే, ఆర్మీ వాళ్ళని పంపించనీకే ఏం పాకిస్తాన్ బోర్డర్ అనుకుంటున్నావా ఏంది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి పేడ్ బ్యాచ్ అంట, అది బల్లు కూర్చుంది ఎంత. అసలు అలాంటి ఘోరమైన భూములు అయితే మేము ఇంతగానో ఎందుకు గింజుక చేస్తాం? సరే వస్తున్నాయిగా ఉద్దర పైసలు, ఆ పనికిరాని భూములు ఇచ్చేస్తాము, డబ్బులు తీసుకుంటాం, వెళ్ళిపోతాము. ఆ వెళ్ళిపోయే వాళ్ళం అంటే అవి పనికిరాని భూములు అయితే మేము ఇంతెందుకు భయపడతాం? ఇంతెందుకు ప్రతి దానికి అరే తినే ఫుడ్ కూడా మాకు కనీసం ప్రశాంతంగా తినని రోజులు ఒక 1 year వస్తుంది. ఇప్పటికే 1 year కావస్తుంది. ఆ రోజు నుంచి మేము మా బాధలు ఇవే. మేము ఇలానే ఇగో ఈ టెంట్లు వేసుకొని ధర్నాలు చేస్తున్నాం. మేము ఇన్ని చేస్తున్నాం, అందరికీ కనిపిస్తున్నది మా బాధలు, కానీ నీకు మాత్రం కనిపిస్తలే. ఓట్లేసిన నువ్వు యాడున్నావు మన తెలియదు. మీరు మీ నియోజకవర్గమే కదమ్మా సీఎం, మీరందరూ మీ నియోజకవర్గమే కదా సీఎం? మా నియోజకవర్గం మా దగ్గరకు వచ్చి నువ్వు ఓట్లేయక ముందు మాట్లాడినావు, మరి ఇప్పుడేడున్నావు? అప్పుడప్పుడు అన్నీ మాటలు మాట్లాడి అన్నీ చేసి నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, ఏడ చేసినావు? ఏం చేసినావు? అంటే మీ వెనకాల ఎవరన్నా వేరే పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉండి మాట్లాడిస్తారా ఇట్లా? మీరే మాట్లాడే మా బాధలు మీకు మాట్లాడించేటట్టు కనిపిస్తున్నాయా మేడం? అర్థం కాక మాట్లాడుతున్నా నేను. మా బాధలు మీకు అర్థంగా అంటే డబ్బులు ఇచ్చి మాట్లాడే బాధలు లెక్క కనిపిస్తున్నారా? అంటే అరే మా డాడీ ఏడన్నాడో తెలీదు, అడుక్కొని తిన్నాడంట. 1 month అడుక్కొని తిన్నాడంట రోడ్ల మీద. అలాంటి పరిస్థితి తెచ్చిండు ఆయన. ఎన్నుకున్నందుకు మంచి పరిస్థితి, మంచిగా చేసినావు. ఎంత అంటే ఇంట్లో కూకొని తినుండి బిడ్డ అని అన్నట్టున్నది. నువ్వు ఇచ్చే జాబులు ఎవరికి కావాలయ్యా? ఇవాళ మేము చేస్తాం. వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఏమైనా, వాళ్ళు ఏమైనా చదువుకున్నారా? దేనికి పనికి వస్తారని? వాళ్ళు పొలం చేయడం తప్ప వాళ్ళకు కూడా రాని వాళ్ళు ఏ జాబ్ చేస్తారు? నువ్వు ఏం పని పెడతావు?